మాకు అబార్షన్ అయింది, నెక్స్ట్ టైం మేము ప్రెగ్నెంట్ అవ్వగలమా లేదా, అవుతుందా లేదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అవ్వగలరు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ మీ అబార్షన్ కంప్లీట్గా అయిపోయి ఉంటే వితిన్ 2 వీక్స్ మళ్ళీ ఫీమేల్స్లో ఓవులేషన్ స్టార్ట్ అయిపోద్ది. ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవుద్ది కదా, అది. సో ఆ టైంలో హస్బెండ్తో కలిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మోస్ట్లీ మళ్ళీ మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా హైగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, అబార్షన్ కనుక ఒక క్రానిక్ కండిషన్స్ వల్ల, లైక్ డయాబెటీస్ ఉండటం వల్ల కానీ, లేకపోతే మీకు బీపీ ఎక్కువ ఉండటం వల్ల కానీ, లేకపోతే యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉండటం వల్ల అబార్షన్ అయ్యి ఉంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అవన్నీ మనం చెక్ చేయించుకుని నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ అవటం బెటర్. ఓకేనా. సెకండ్, ఇంకో కామన్ డౌట్ ఏంటంటే, మ్యామ్ అబార్షన్ అవుతున్నప్పుడు నా యూట్రస్ క్లీన్ చేశారు మ్యామ్ కింద, సో మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అవ్వగలను అంటే, వెరీ వెల్, మళ్ళీ మీరు ప్రెగ్నెంట్ అవ్వగలరు, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ 13% ఆఫ్ ఫీమేల్స్లోని ఎడేషన్స్ అనే కాంప్లికేషన్ చూస్తాము, బట్ అది అందరిలో రాదు. సో మీరు దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు.